వెల్కమ్ టు లైఫ్ లైన్ ఇవాళ కీళ్ల సమస్యలకు స్టార్ ఆయుర్వేద నుంచి డాక్టర్ దీప్తి గారు పరిష్కార మార్గాలు చెప్తారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే కాల్ చేయండి. మా నంబర్ 66660337 66660338. హలో డాక్టర్ గారు. ఈ కీళ్ల నొప్పులు నార్మల్గా చలికాలంలో అయితే చాలా మందికి నర్వ్స్ అని పట్టేస్తూ ఉంటాయి. కానీ అది ప్రొలాంగ్లో ఎలాగ మనకు కీళ్ల వాతం ఉంది లేకపోతే కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా ఎలా గుర్తించాలంటారు? మెయిన్గా చలికాలంలో ఏంటంటే వయసు పైబడిన వాళ్ళలో ఈ వాత ప్రకోపం వల్ల జనరల్గా పెయిన్స్ వస్తుంటాయండి. బికాస్ ఈ చల్లటి వాతావరణము, చల్ల నీళ్ళలో ఎక్కువగా వర్క్ చేయడము, వీటి వల్ల ఏంటంటే వాతం అనేది ఎక్కువ అవుతుంది. సో జనరల్గా మైల్డ్గా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళలో కానివ్వండి, లేదు ఏజ్ పైబడిన వాళ్ళలో అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఏంటంటే వాత ప్రకోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళలో ఈ కీళ్ళ నొప్పుల సమస్య అనేది శీతాకాలంలో చాలా ఎక్కువ అవుతుంది. కంప్లీట్ జాయింట్స్లో స్టిఫ్నెస్ కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ సివియర్ పెయిన్ ఉండడము, పని చేయలేకపోవడం, ఇలాంటివి ఎక్కువగా అవ్వటం అనేది జరుగుతుందండి. అదే ఒకవేళ మళ్ళీ సమ్మర్ సీజన్ అలా స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా తగ్గిపోవటము అలా కూడా ఉంటుంది. కొంతమందికి మాత్రం సివియర్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో సమ్మర్ సీజన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పెయిన్స్ అలాగే ఉండిపోతాయి. ఓకే, కొంతమందికి జ్వరం, అది డెంగ్యూ ఫీవర్ కానీ లేకపోతే ఇలాంటి ఫీవర్స్ వచ్చిన తర్వాత కీళ్ళ నొప్పులు వచ్చాయని అంటారు. అంటే దాంతో పాటుగా వచ్చేవా లేకపోతే ఆల్రెడీ ఉంటుందా వాళ్ళకి? లేదండి, కొంతమందికి ఏంటంటే కొంత టైప్ ఆఫ్ ఫీవర్స్ లైక్ రుమాటిక్ ఫీవర్స్ అంటామండి. సో దానివల్ల వచ్చేది ఏంటంటే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మెయిన్గా వస్తుంది. సో వాటి వల్ల ఏంటంటే ఆస్ట్రో ఆర్థరైటిస్ కానీ గౌట్ ఆర్థరైటిస్ రాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇప్పుడు మెయిన్గా 3 టైప్స్ చెప్పుకుంటాం: ఆస్ట్రో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్ ఆర్థరైటిస్. సో దీంట్లో ఏంటంటే ఈ ఫీవర్స్ వల్ల ఏమవుతుందంటే మెయిన్గా మనకి ఆయుర్వేదిక్లో ఆమము అంటే వాతము ప్రకోపించి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆమం అనేది ఫామ్ అవుతుంది. ఇది ఆమం ఏంటంటే మెయిన్గా ఫుడ్ అనేది అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఆమంలో చేరిపోయి అదే టైంలో వాతం ఎక్కువైనప్పుడు ఈ ఆమంని జాయింట్స్లో చేరేస్తుంది. సో మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోకాల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. దీన్ని ఆయుర్వేదిక్లో ఆమవాతం అంటాం. సో ఇది రావటం అనేది జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే స్మాల్ జాయింట్స్, చేతి వేళ్ళలో కానీ కాలి వేళ్ళలో నొప్పితో కూడిన వాపు, అండ్ ఆయుర్వేదిక్లో ఏంటంటే వృచ్చిక దంశ వేదన అంటారు. అంటే స్కార్పియన్ బైట్ లాగా ఆ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, కాలర్ ఉన్నారండి, కరీముల్లా కాల్ చేస్తూ ఉన్నారు. కరీముల్లా గారు మేడం నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ గారితో చెప్పండి సార్ మీ సమస్యని. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అది మా ఆవిడికి ఆపరేషన్ జరిగింది మేడం, పెద్ద ఆపరేషన్. ఓకే, అది వెనకాల ఇండిషన్ చేస్తారు కదా ఎన్నపూసి దగ్గర. అవునండి. అది పాపొట్టి కాడ ఒక 6-7 నెలలు అవుతుంది మేడం. ఓకే అండి. ఇప్పుడు బాగా పెయిన్ అవుతుందని అసలు ఇదైపోతుంది. ఓకే ఓకే అండి. 4 రోజులు 5 రోజుల నుంచి బాగా బాధపడుతుంది మేడం. దానికి ఆవిడ వయసు ఎంత ఉంటుందండి? ఆవిడ వయసు వచ్చేసి 26 ఉంటుంది మేడం. ఓకే అండి. ఓకే, అంటే దేనివల్ల సర్జరీ చేశారండి? సర్జరీ చేసే రెండు సర్జరీ చేసే మేడం. ఓకే, 2 డెలివరీస్ సర్జరీ అయ్యాయి. అంటే డెలివరీ తర్వాత కరెక్ట్గా కేర్ తీసుకోకుండా వెంటనే పని చేయడము, అలా రెస్ట్ తీసుకోకపోవడం అలా చేసిందా అండి? అంటే అవును మేడం. ఓకే అండి. అంటే ఒక 3 నెలల తర్వాత మేడం చేసింది. ఓకే, సో మెయిన్గా ఏంటంటే డెలివరీ తర్వాత మనకి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఏంటంటే చెప్పడము ఒక 2-3 నెలల వరకు ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ వాడమని చెప్తారండి. సూతిక అంటారు, అంటే బాలింతలకి. సో అలా కేర్ తీసుకోకపోవటము అండ్ నీళ్ళల్లో పని చేయటము, ఆరోగ్యరీత్యా శ్రద్ధ వహించకపోవడం, వీటి వల్ల ఏంటంటే కాల్షియం అనేది తగ్గిపోవడం వల్ల ఈ సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. నార్మల్గా లేడీస్కి కాల్షియం అనేది ఏజ్తో పాటు తక్కువైపోతూ ఉంటుంది. అసలు కేర్ తీసుకోకపోతే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. సో దానివల్ల ఏంటంటే కొంతమందికి స్పైన్కి ఇచ్చే ఇంజెక్షన్ కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల కూడా వస్తుంది. కానీ ఎక్కువ శాతం ఏంటంటే వాళ్ళలో ఈ కాల్షియం లోపించడం వల్ల డెలివరీ తర్వాత పిల్లలకి పాలు ఇవ్వటము, కానీ వాళ్ళు స్వతహా ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల వీక్నెస్ వల్ల కూడా వస్తుందండి. సో దానికి భయపడాల్సిన పని ఏం లేదండి. కొద్ది రోజుల పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్ యూజ్ చేయండి. ఆయుర్వేదిక్లో ఏంటంటే మెయిన్గా హెర్బల్ మెడిసిన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు 6 months అయింది కాబట్టి సర్జరీ అయ్యి ఇంకా మెడిసిన్ యూజ్ చేస్తే ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ అన్నీ అందుతాయి. మళ్ళీ బ్యాక్ పెయిన్ తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాలర్ అండి, నిజామాబాద్ నుంచి లక్ష్మణ్ కాల్ చేస్తున్నారు. లక్ష్మణ్ గారు నమస్కారం మేడం, దీప్తి మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. మరి మాచిరెడ్డి మండలం మేడం. అయితే ఎన్నుపూస ఊకే నొప్పి వస్తుందండి నాకు ఈ మధ్య. మీ వయసు ఎంత అండి? 35 ఉంటుందండి. మేము రెగ్యులర్ గా బైక్ మీద తిరుగుతూ ఉంటాం. ఓకే, అంటే డైలీ ఒక 80-100 kilometers తిరుగుతుంటారా? లేదు, 10-20. ఓకే అండి. సో ఎక్స్రే కానీ ఎంఆర్ఐ ఏమైనా చేయించారా బ్యాక్కి? ఏం లేదు మేడం, ఇప్పటికి అంత బాగా ప్రాబ్లం లేదు, కానీ ఈ 2-3 రోజుల నుంచి ఎక్కువ వస్తుంది. ఓకే అండి. కాలు ఏమైనా లాగటం ఏమైనా జరుగుతుందండి? ఏదైనా ఒక కాలు? లేదు మేడం. ఓకే
ఓకే. సో బ్యాక్ పెయిన్ ఈ మధ్య వస్తుంది అండ్ డైలీ ఒక 20 కిలోమీటర్స్ అలా అప్రాక్స్గా తిరుగుతారంటున్నారు. 20 కిలోమీటర్స్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే కానీ ఏంటంటే కంటిన్యూస్గా తిరగడం కానీ ఎత్తుంపుల ప్రదేశాల్లో బైక్ నడిపించడం, దానివల్ల ఏంటంటే ఎత్తుంపుల ప్రదేశాల్లో బైక్ అలా జంప్ చేసినప్పుడు ఏంటంటే బ్యాక్లో కూడా జర్క్స్ వల్ల నొప్పి అనేది ఎక్కువగా అవుతుందండి. సో ఇప్పుడే తగిన జాగ్రత్త తీసుకోండి. అండ్ జనరల్గా ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇప్పుడు కనుక స్టార్ట్ చేస్తే కొద్ది కాలంలోనే మెడిసిన్ అండ్ ఎక్స్టర్నల్గా మీకు ఆయిల్ అప్లికేషన్ ఇవ్వటం ఉంటుంది. హెర్బల్ మెడిసిన్ కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, తొందరగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే మీకు లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఆహారంలో ఎలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవద్దు, ఇలాంటి సజెషన్స్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి తొందరగానే తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ అండి, విజయవాడ నుంచి రాజేశ్వరి గారు కాల్ చేస్తున్నారు. రాజేశ్వరి గారు, హలో చెప్పండి మేడం. నాకు 3 months నుంచి మెడ నొప్పి వస్తుందండి. ఓకే. ఎక్స్రే తీస్తే బోన్స్ దగ్గర ఖాళీ వచ్చింది అని చెప్పారు. ఓకే. అది ఫిజియోథెరపీ చేయించారు, అది అంతా తగ్గింది కొంచెం. ఓకే. అయితే 2 months నుంచి బాగా కంటిన్యూషన్ గా బాగా చేతులు నొప్పులు వస్తున్నాయండి. ఓకే. మళ్ళీ వెళ్ళి డాక్టర్ గారిని కలిస్తే ఆయన చెప్పారు డిస్కుల దగ్గర నరం ఒత్తుకుపోతుంది, అవునండి, దానివల్ల చేతులు నొప్పులు వస్తున్నాయమ్మా బాగా అని చెప్పారు. చేతులు కదల్చలేకుండా బాగా అసలు కూర్చోలేకుండా స్ప్రింగ్ లాగినట్టు లాగుతుందండి వెనకమాల. ఓకే. మీ వయసు ఎంత అండి? బాగా నొప్పి, చిన్న పని కూడా చేసుకోలేకుండా ఏదైనా చిన్న వాటర్ బాటిల్ కూడా పట్టుకోలేనంత నొప్పులు వస్తున్నాయి 2 చేతులు. అవునండి. మీ వయసు ఎంత అండి? నా వయసు 30 అండి. ఓకే. ఏం వర్క్ చేస్తుంటారు మీరు? జాబ్ కాదండి, హౌస్ వైఫ్, ఇంట్లో హౌస్ వైఫ్. ఓకే. అంటే ఇంట్లోనే ఏదైనా బరువులు మోయడం కానీ బిందెలు ఎత్తడం అలాంటి పనులు ఏమైనా చేశారండి? అలాంటి ఏమి లేవండి. ఓకే. సో ఇంట్లో ఊరికేనే ఉంటారండి, ఏదైనా వర్క్ చేస్తుంటారా? ఇంట్లోనే ఉంటానండి, ఒక పాప ఉంటుంది. ఓకే. సో హౌస్ హోల్డ్ వర్కే ఎక్కువ అయిపోతుంది. అంతేనండి. ఓకే. సో చిన్న పాప అన్నారండి అండ్ హౌస్ హోల్డ్ వర్కే, హౌస్ వైఫ్ అన్నారు. సో ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది ఏంటంటే లైక్ చిన్నపిల్లల్ని ఎత్తుకోవడము అండ్ అట్ ది సేమ్ టైం కంటిన్యూస్గా మార్నింగ్ అవర్స్లో ఒక 3-4 hours గ్యాప్ లేకుండా వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. సో దానివల్ల ఏంటంటే మెడ భాగంలో మీ గ్యాప్ ఏదైతే అన్నారో అదేంటంటే డిస్క్ ప్రాబ్లం అండి. మనకి మెడ నుంచి నడుము వరకు వర్టిబ్రల్ బోన్స్, వాటి మధ్యలో డిస్క్స్ అని కుషన్స్లో యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ డిస్క్లో మార్పులు రావటం వల్ల మెడ నొప్పి వస్తుందండి. అది తీవ్రమైనప్పుడు ఏంటంటే అక్కడ మన చేతులకి ప్రసన్న అయ్యే నరాల మీద కనుక ఒత్తిడి పడితే చేతులు లాగటము, తిమ్మిరి పట్టడము, సుదులతో పొడిచినట్టు ఉండడము అండ్ కొంచెం లైట్ బరువు కూడా లేపలేకపోవడం, చేతుల్లో బలం లేకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి లక్షణాలు మెయిన్గా కనబడుతూ ఉంటాయండి. సో మెయిన్గా డిస్క్ ప్రాబ్లం తగ్గించాలి. మనకి ఏంటంటే దీన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు అండ్ ఆయుర్వేదిక్లో ఏంటంటే గ్రీవశూల అని చెప్తామండి. దీనికి ఆయుర్వేదిక్లో చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, పంచకర్మ ట్రీట్మెంట్స్ లాంటివి కూడా ఉన్నాయండి. కొద్ది రోజుల పాటు తీసుకుంటే పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. బట్ దాంతోపాటు మీకు తగ్గట్టుగా ఏంటంటే కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. ఆ ఫాలో అయితే ఫ్యూచర్లో కూడా రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్న సిమ్టమ్స్ అన్నీ చూస్తే ఇప్పుడు 30 ఏళ్ళ వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కువసేపు కూర్చుని ఎక్కువసేపు నిల్చున్న ప్రతి ఒక్కరికి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు. ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం దీంతో సఫర్ అవుతున్నాము అని చెప్పి ఇమీడియట్గా వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి? మెయిన్గా కొంతమందికి ఏంటంటే ఈ నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ ఇలాంటి మోకాల నొప్పులు ఒకేషనల్గా ఎప్పుడో కొద్దిగా స్ట్రెస్ అయినప్పుడు రావడం జరుగుతుంది, దాని తర్వాత తగ్గిపోతుంది. బట్ నవడేస్ ఏంటంటే చాలామంది స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్లో న్యూట్రిషన్ ఒకటి లోపిస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం కంటిన్యూస్ సిట్టింగ్ కానీ స్టాండింగ్ లేదు బైక్ పైన తిరగటము ఇలాంటి వర్క్స్లో ఎక్కువగా ఉంటున్నారు. సో దానివల్ల గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల ఏంటంటే కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది. సో ఈ కంటిన్యూస్ పెయిన్ అనేది ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సి ఉంటుందండి. ఇప్పటికీ మనం చాలామందిలో చూస్తాము ఈ కంటిన్యూస్ పెయిన్ ఉన్న వాళ్ళలో కూడా ఆల్టర్నేట్ డేస్ కానీ డైలీ కానీ ఏదైనా ఒక పెయిన్ కిల్లర్ తీసేసుకుంటారు. రైట్. సో టెంపరీగా అది తగ్గిపోగానే ఓకే రిలీఫ్ ఉంది అని చెప్పి దే విల్ కంటిన్యూ విత్ దేర్ వర్క్. అలా నెగ్లెక్ట్ చేసినప్పుడే అక్కడ నర్వ్ కంప్రెషన్ అంటే ప్రాబ్లం ఎక్కువైపోయి నర్వ్ కంప్రెషన్ కనుక ఎక్కువ అయితే మాత్రం చేయగానే కాళ్ళు లాగటం స్టార్ట్ అవుతుంది. సో కంటిన్యూస్ పెయిన్ ఉన్నప్పుడు ఇలా పెయిన్ కిల్లర్స్ అనేటివి తీసుకోకుండా పర్మనెంట్ క్యూర్ కోసం ప్రయత్నిస్తే తొందరగా తగ్గించుకోవచ్చు. రైట్. ఇక నార్మల్గా అన్ని పతీస్ అయిపోయాక అప్పుడు ఆయుర్వేదిక్ వస్తూ ఉంటారు. లాస్ట్ ఆప్షన్ ఇక మిగిలిపోయింది హెర్బల్ లేకపోతే న్యాచురల్ బట్టి వస్తూ ఉన్నారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది, కానీ అప్పటికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయా బాగు చేసుకోవడానికి? ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఆయుర్వేదిక్? డెఫినెట్గా అండి. ఇప్పుడు చాలామందిలో మనం చూస్తూ ఉంటాము ఇనీషియల్ స్టేజెస్ కంటే ఇప్పుడు చెప్పినట్టు ఇనీషియల్ స్టేజెస్లో ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాటి మీద డిపెండ్ అవుతుంటారు. ఇదివరకు కాలర్ చెప్పినట్టు ఫిజియోథెరపీ కూడా చేశారు, బట్ అగైన్ చేతులు లాగడం అని చెప్తున్నారు ఫీమేల్. సో ఏంటంటే ఈ ఫిజియోథెరపీ ఓన్లీ చేస్తే అది కూడా సరిపోదండి, దానికి డెఫినెట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది తోడుగా ఉండాల్సి ఉంటుంది. బికాజ్ ఆయుర్వేదిక్ మెడిసిన్లో
మనకి పర్మనెంట్ క్యూర్ అనేది ఉంది, శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. అదే ఇనీషియల్ స్టేజెస్లో వస్తే ఓన్లీ మెడిసిన్స్ విత్ ఆయిల్ అప్లికేషన్స్ అలా తగ్గించవచ్చు. బట్ చాలా క్రానిక్గా అయిపోయి నర్వ్ కంప్రెషన్స్ అయిపోయి వాళ్ళు అసలు చేతుల్లో కాళ్ళ బలం లేకపోవటం, లేదు నడకలో తేడా రావటము, ఇలాంటివి చేతులలో కాళ్ళలో తిమ్మిర్లు ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా పంచకర్మ ట్రీట్మెంట్స్ యొక్క సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా ఈ పంచకర్మ ట్రీట్మెంట్ మాట్లాడితే కాల్ ఉన్నారు. సిద్ధయ్య తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. సిద్ధయ్య గారు నమస్తే మేడం, నేను తిరుపతి నుంచి అండి. చెప్పండి మేడం, నాకు కుడి చేతి అంటే రింగ్ ఫింగర్ బ్రైల్ అండి. ఏమైందండి? అది ఒక్కొక్కసారి బెండ్ కాకుండా ఉంటుంది, చెయ్యి అంతా ఒక్కొక్కసారి బరువు అనిపిస్తుంది అండి. ఓకే, సేమ్ అట్లే కాలికి కూడా సేమ్ బ్రైల్ అట్లే ఉంటాయండి. ఓకే ఓకే అండి. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి ఈ ప్రాబ్లం మీకు? ప్రాబ్లం దాదాపు 1 year నుంచి ఉందండి. అంటే మెడిసిన్ ఏం తీసుకోవట్లేదు. ఓకే, మీ వయసు ఎంత అండి ఇప్పుడు? ఇప్పుడు 45 అండి. ఓకే, అంటే ఇది వరకు మెడ నొప్పి నడుము నొప్పి అలా ఏమన్నా ఉంటుందా? ఏం లేదు మేడం. ఓకే, సో సడన్గా చేయి లాగటం ఉంటుందండి? అంటే పెయిన్ లాగా ఉంటుందండి. అది ఇప్పుడు అన్నం కలిపేటప్పుడు అప్పుడు కొంత సరిగ్గా ప్రాబ్లం అయితే కనపడుతూ ఉంటుందండి. ఓకే, అలాగే రైట్ కుడి కాలు కూడా? అవును మేడం. ఓకే, మీరు ఏం వర్క్ చేస్తుంటారు? నేను బ్యాంక్లో వర్క్ చేస్తాను. ఓకే, ఎక్కువసేపు కూర్చొని ఉంటారండి? అవునండి, ఎక్కువసేపు కూర్చొని. ఓకే, అంటే డాక్టర్ని సంప్రదించారా అండి? మెడకి నడుముకి ఏదైనా ఎక్స్రే ఎంఆర్ఐ తీయించారా? ఏం చేయలేదు మేడం. ఓకే, చేస్తే అట్లే కుడి సైడ్ అంటే ఈ రైట్ సైడ్ ఈ పట్ట పైన టైట్గా పట్టినట్లు అట్లా ఉంటుంది. అవునండి. ఓకే, సో మెయిన్గా బ్యాంక్లో వర్క్ చేస్తూ ఉంటున్నారు అండ్ ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు. సో మెయిన్గా ఏంటంటే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయట్లేదు, బట్ రైట్ హ్యాండ్ బరువుగా ఉండటము, కాళ్ళు కూడా కొద్దిగా అలాగే ఉండటము అనేది చెప్తున్నారండి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ మెడలో నడుములో ప్రాబ్లం ఉండటం వల్లనే ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో కొన్నిసార్లు ఏంటంటే మెడలో నడుములో డిస్క్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆయా రీజన్స్లో లైక్ మెడలో నడుములో ఎక్కువగా సివియర్గా పెయిన్ ఉండకపోవచ్చు అండి. బట్ ఏంటంటే చేయి కానీ కాళ్ళు కానీ లాగటము, ఆ నర్వ్ కంప్రెషన్ని బట్టి అక్కడ సిమ్టమ్స్ అనేటివి మారే అవకాశం కూడా ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే మెడకి నడుముకు ఒకసారి ఎక్స్రే లాంటివి తీయించాల్సి ఉంటుందండి. అండ్ మైల్డ్ డిస్క్ ప్రాబ్లం కనుక ఉంటే దానికి తగ్గట్టుగా మనకు ఆయుర్వేదిక్లో పర్మనెంట్ క్యూర్ ఉంది. ఆ డిస్క్ ప్రాబ్లం అనేది సెట్ చేస్తూ దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ చేయి కాళ్ళకి సంబంధించిన ఈ లక్షణాలు తగ్గే అవకాశం ఉంటుందండి. బట్ ఇందాక మనం పంచకర్మ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అవునండి. సో మెయిన్గా ఏంటంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ కీళ్ళ నొప్పులకి వీటికి క్రానిక్ స్టేజెస్లో వచ్చినప్పుడు ఏంటంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ చేస్తాం. అది మెయిన్గా ఇవి వాతం వల్ల ఉంటాయి కాబట్టి వాతానికి ఏంటంటే వస్తి అనే మెయిన్ పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తారు. సో లైక్ ఏంటంటే జాయింట్స్ అనేటివి కూడా స్టిఫ్గా ఉంటాయి, ఫ్లూయిడ్ సైనల్ ఫ్లూయిడ్ అంటే శ్లేషక కఫం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. సో ఏంటంటే ఎక్స్టర్నల్గా ఆయిల్ అప్లికేషన్స్ లాంటివి చేయటము, ఎక్స్టర్నల్గా కొన్ని పత్రపిండ స్వేదం, చూర్ణపిండ స్వేదం లాంటి కొన్ని ట్రీట్మెంట్స్ చేయటం అనమాట. ఇలాంటివి చేస్తూ వస్తి అనే పంచకర్మ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే బాడీలోంచి ఈ వాతం అనేది ఏదైతే అధికంగా ఉందో అది బాడీలోంచి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి మళ్ళీ జాయింట్స్లో ఫ్లూయిడ్ అనేటిది ఫామ్ అవ్వటము, ఆయిల్ అప్లికేషన్ కూడా చేస్తాం కాబట్టి జాయింట్స్ అనేటివి ఫ్లెక్సిబుల్గా అవ్వటం వల్ల ఎంత క్రానిక్ పెయిన్స్ ఉన్నా కూడా ఈ కొద్దిగా టైం అనేది ఎక్కువ పడుతుంది. బట్ ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్తో మనం తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సర్వైకల్ స్పాండిలోసిస్కి ఆయుర్వేదాలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? మెయిన్గా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్కి ఏంటంటే మనం ఎక్స్టర్నల్గా చేస్తూ గ్రీవవస్తి అనే ట్రీట్మెంట్ స్పెషల్గా నెక్ రీజన్లో చేయడం జరుగుతుంది. అంటే ఏం చేస్తారు అట్లా? అంటే గ్రీవవస్తి అంటే మెయిన్గా డిస్క్ ప్రాబ్లం ఎక్కడ ఉందో ఆ ఏరియాలో పిండితోటి గోడలాగా కట్టడం అనేది జరుగుతుంది. దాంట్లో ఒక వామ్ మెడికేటెడ్ ఆయిల్ 30 నుంచి 35 minutes వరకు అదే వామ్ కండిషన్లో స్టాగ్నెంట్గా పెట్టడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు చెప్పిన వస్తి ట్రీట్మెంట్ అంటే ఇది ఎనిమా ట్రీట్మెంట్ ఉంటుంది, మెడికేటెడ్ ఆయిల్తో ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిపెండింగ్ ఆన్ ద కేస్ వాళ్ళ సివియారిటీని బట్టి నస్యం అనే పంచకర్మ ట్రీట్మెంట్ అంటే నాజల్ డ్రాప్స్ ఉంటాయి అనమాట. సో ఆ నస్యం ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఎలాంటి వాళ్ళకి చేస్తారంటే డిస్క్లో ప్రాబ్లమ్సా లేకపోతే ఎల్వన్ అలా ఉన్న వాళ్ళకి ఇవన్నీ 3 చేస్తారా లేకపోతే దాంట్లో కూడా క్రైటీరియాస్ తీసుకుంటారా? అంటే మెయిన్గా వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే C2 to C7 కంప్లీట్ వర్టిబ్రేస్లో డిస్క్ ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ ట్రీట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. 1-2లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే ఈ నస్యం అండ్ వస్తితో సరిపోతుందండి. ఓకే, డిపెండింగ్ అపాన్ ద ఇండివిజువల్. అదే. బట్ నెక్స్ట్ కాలర్ ఉన్నారండి మధ్యలేటి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు మధ్యలేటి మేడం. ఓకే, చెప్పండి ఏం ప్రాబ్లం అండి? నేను జనవరి 8వ తారీఖు యాక్సిడెంట్లో కింద పడినా మేడం. ఓకే, అది మన లెఫ్ట్ భుజము కీళ్ళు బెక్కినవి ఇస్తానే.
లెఫ్ట్ మోకాలకి దెబ్బ తగిలిందా అండి? చేతికి మేడం, హ్యాండ్కి. హ్యాండ్కి. ఓకే. కీళ్ళు స్లిప్ అయినా మేడం. ఓకే. అది ఫ్యూచర్లో ఏమైనా నొప్పి రావచ్చు, దాని జాగ్రత్తలు ఏమైనా చేస్తున్నాను మేడం. ఓకే అండి. ఇప్పుడు నొప్పి ఉంటుందా అండి? నొప్పి లేదు మేడం, హాస్పిటల్లో హాస్పిటల్లో కట్టుకున్నాను. ఓకే. నొప్పి ఏం లేదు. ఫ్యూచర్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి, బరువు ఏమైనా ప్రమాదం వస్తుందా అని. ఓకే. లోపల ఏమైనా మైల్డ్ ఫ్రాక్చర్ లాగా అలా ఏమన్నా చెప్పారండి ఎక్స్రే తీసి? నేను ఏం చెప్పలేదు మేము, మొత్తం స్కానింగ్ తీసి ఏం చెప్పలేదు కానీ ఓకే కొంచెం నరాలు నెత్తిన కొంచెం బిగుసు కొంచెం చీకినట్టు అవుతున్నాయి మేడం. ఓకే. ఇప్పుడు హ్యాండ్ కరెక్ట్గానే మూవ్ చేయగలుగుతున్నారండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా? లేదు మేడం, ఇంకా 1 month అయింది కదా మేడం, కొంచెం కొంచెం మెల్లగా. ఓకే అండి. ఓకే. సో మెయిన్గా కట్టు కూడా కట్టించారు అండ్ కింద పడడం జరిగింది అంటున్నారు, బట్ ఎక్స్రే అలాంటిది ఏం తీయలేదని చెప్తున్నారండి. బట్ ఒకసారి ఎక్స్రే తీస్తే ఏంటంటే మైల్డ్ ఎక్కడైనా క్రాక్ లాంటిది ఏదన్నా వచ్చిందా బోన్లో, అవి మనం చూసి ముందే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. సో అలాంటిది ఏదన్నా ఉన్నా, లేదు పడిన తర్వాత ఏంటంటే ఈ నరాలకి దెబ్బ తగిలి అక్కడ ఏదన్నా కొద్దిగా సర్క్యులేషన్ లోపం అలాంటిది ఏదన్నా ఉన్నా మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్లో రిలీవ్ అవుతుందండి. జనరల్గా ఇప్పుడు పెద్దగా పెయిన్ అది లేదు కాబట్టి పెయిన్ కిల్లర్స్ అలాంటివి అవసరం ఉండవు, కానీ లోపల ప్రాబ్లమ్ సెట్ అయ్యేటట్టు ఏంటంటే ఒకసారి ఎక్స్రే తీయించి ఆయుర్వేదిక్ మెడిసిన్ యూస్ చేస్తే ప్రాబ్లం ఏదన్నా లోపల ఇప్పుడు మైల్డ్గా ఉంటే తొందరగా తగ్గుతుంది, తీవ్రం కాకుండా ఉంటుంది, ఫ్యూచర్లో కూడా మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉండదండి. దీప్తిగా నార్మల్గా ఇప్పుడు ఏవైతే ఆయిల్స్ మీరు చెప్తున్నారో అవి బయట నుంచి మనం వాటికి సప్లిమెంట్ చేస్తున్నాం, ఇన్నర్గా చేయాలి అంటే ఏం చేయాలి అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఎలాగ తీసుకోవాలి? మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ని శోధన చికిత్స అంటామండి. సో ఎక్స్టర్నల్ థెరపీస్ అనమాట ఇవి. అదే ఇంటర్నల్గా అయితే మనం మెడిసిన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మెడిసిన్లోనే వాళ్ళకి తగ్గట్టుగా వాతాన్ని తగ్గించే ఔషధాలు, కొంతమంది విరేచన ఔషధాలు పెట్టాల్సి ఉంటుంది. సో విరేచన ఔషధాలు లాంటివి పెట్టడము అండ్ ఈ వస్తీ కూడా ఏంటంటే ఎనిమా ట్రీట్మెంట్. సో యానస్ నుంచి లోపలికి మెడిసిన్ అనేది పంపించడం జరుగుతుంది. అంటే డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ఆయిల్ కానివ్వండి, కొన్నిసార్లు మెడికేటెడ్ కషాయస్ కూడా పంపించాల్సి ఉంటుంది. సో అలా ట్రీట్మెంట్ అనేది ఎక్స్టర్నల్గా అండ్ ఇంటర్నల్ టుగెదర్గా చేయడం అనేది జరుగుతుంది కాంబినేషన్లో. ఎంత టైం అంటే పర్టికులర్ టైం అంటూ ఉంటుందా వీటికి చేయడానికి? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనకి ఇనీషియల్ స్టేజెస్లో వస్తే ఏంటంటే ఒక 3 monthsలోనే మెడిసిన్స్ అండ్ ఆయిల్ అప్లికేషన్స్లో మనం తగ్గించుకోవచ్చు. చాలా క్రానిక్గా లేట్ అయిన తర్వాత వస్తే ఏంటంటే కొంతమందికి 6 months, కొంతమందికి 1 year వరకు కూడా మెడిసిన్ అవసరం పడుతుంది. అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అయితే క్రానిక్ కండిషన్లో వచ్చినప్పుడు డెఫినెట్గా 21 to 28 days ఇస్ మస్ట్. దాని తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి అండ్ క్రానిసిటీని బట్టి ఇంకా తగ్గడానికి 45 days వరకు కూడా చేసుకోవచ్చు. రైట్. ఓకే. ఫుడ్ ఇంటేక్ ఎలా ఉండాలి అని అంటారు? మెయిన్గా ఫుడ్ ఇంటేక్ ఏంటంటే మనకి ఈ కీళ్ళ నొప్పుల సమస్యలో వాతం అనేది అధికంగా ఉంటుంది అండ్ కొంతమందికి ఏంటంటే కాల్షియం ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, వీక్నెస్ వల్ల. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఆకుకూరలు కానీ పండ్లు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటము, ఆయిలీ స్పైసీ నాన్ వెజ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోకపోవటం అండ్ వాతాన్ని ఎక్కువ చేసేటివి అంటే దుంపగడ్డలు కానివ్వండి, వంకాయ, గోంగూర, చుక్కకూర ఇలాంటివి, చింతపండు. నార్మల్గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకుంటే పథ్యం ఉండాలి అని అంటారు, కరెక్ట్? అంటే పథ్యం ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను చెప్పే ఫుడ్ ఐటమ్స్ కంప్లీట్గా స్టాప్ చేయాల్సిన అవసరం లేదండి. బట్ ఇప్పుడు సపోజ్ మనం చూసామనుకోండి, కొంతమంది వీక్లీ 3 or 4 times చింతపులుపు కానీ వంకాయ వాడుతూ ఉంటారు. అలా కాకుండా వీక్లీ వన్స్ అలా. ఓకే. సో ఇవి వాతాన్ని ఎక్కువ చేస్తుంటాయి కాబట్టి వాత ప్రకోపం ఎక్కువగా ఉండి కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఈ ఫుడ్ ఐటమ్స్ని కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది, కానీ కంప్లీట్గా స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. నెక్స్ట్ కాలర్ అండి, ఆదిలాబాద్ నుంచి సతీష్ కాల్ చేస్తున్నారు. సతీష్ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే సార్, మాట్లాడండి సార్. ఇది నాకు రుమటైడ్ ఆర్థరైటిస్ మేడం. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి? అంటే కొంచెం వెయిట్ కూడా ఎక్కువ, అది ఏజ్ 41, ఏజ్ ఏమో 95 kgs. ఓకే. జాయింట్స్ బెండ్ అవుతున్నాయి మేడం, పెయిన్స్ కూడా తగ్గట్లేదు. ఇప్పుడు ఆయుర్వేదికే వాడుతున్నాను నేను, పంచకర్మ కూడా చేస్తున్నా. ఓకే. ఆల్మోస్ట్ 6 months నుంచి చేస్తున్నా మేడం. ఏం ఇంకా ఎక్కువ పెయిన్స్ అవుతున్నాయి, బెండ్ అవుతున్నాయి మేడం, అది కాళ్ళు స్ట్రైట్ గా రావట్లేదు. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి ప్రాబ్లం మీకు? 2 years నుంచి ఉంది మేడం. 2 years నుంచి. ఓకే. అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా ముందే వేళ్ళు వంకర పోవడం స్టార్ట్ అయిందండి? లేదు మేడం, ఇంతకుముందు స్వెల్లింగ్ వస్తుండే, వాపులు వస్తుండే. అవునండి. వాపులు వచ్చినప్పుడు నేను మామూలుగా నార్మల్ పెయిన్స్ అనుకున్నాము. అంటే అదే ఫ్యాక్టర్ చేస్తే అందులో రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, అందుకే మీకు ఈ ఆయుర్వేదిక్ తీసుకోండి అంటే ఆయుర్వేదిక్ అంటే లిగమెంట్ కూడా టీర్ అయ్యండి మేడం, ఒకటి లెఫ్ట్ లెగ్ కి. ఓకే అండి. ఓకే. అంటే దాని ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఇంకా రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నందుకే మీకు కొంచెం టైం పడుతుంది అన్నట్టు అని అన్నారు. దానికి రెమెడీ చేస్తారని. ఇప్పుడు పంచకర్మ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు తీసుకున్నారండి ఇప్పటి వరకు? 14 days తీసుకున్నాం మేడం. 14 days. ఓకే అండి. అండ్ మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నారు? కంటిన్యూ జానవస్తి చేశారు. ఓకే అండి. ఓకే. మెడిసిన్స్ రెగ్యులర్ గా చేసుకుంటున్నాను మేడం, ఆయుర్వేదికే వాడుతున్నాను. ఓకే అండి. ఓకే.
మెయిన్గా రుమటైడ్ ఆర్థరైటిస్కి మనకు ఆయుర్వేదిక్లో డెఫినెట్గా పర్మనెంట్ క్యూర్ ఉందండి. ఓన్లీ 2 years అన్నారు. బట్ ఏంటంటే ఫింగర్స్ డిఫార్మిటీ, వంకర్లు పోవడం అనేది స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. దీంట్లో సివియర్ పెయిన్ ఉంటుందండి. కొద్దిగా టైం పడుతుంది, అప్రాక్స్ 1 year వరకు కూడా టైం పట్టవచ్చు. బట్ తగ్గడం అయితే గ్యారంటీగా తగ్గుతుంది. అండ్ మెయిన్గా చేసే ట్రీట్మెంట్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు మోకాళ్ళలో మీకు ఏంటంటే జానవస్తు చేశారు ఓకే, బట్ రుమటైడ్ ఆర్థరైటిస్కి మెయిన్గా ఏంటంటే వాలుకా స్వేదం అని చెప్తామండి. అంటే మెయిన్గా ఇసుకని మూటలో కట్టేసి దాంతో కాపడం పెట్టడం అనేది చేస్తారు. సో అది మాత్రం చాలా మెయిన్ ట్రీట్మెంట్ అండి రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి చేయాల్సిన ట్రీట్మెంట్. ఇప్పుడు స్టార్ ఆయుర్వేదాల్లో మాత్రం డెఫినెట్గా సక్సెస్ రేట్ చాలా బాగుందండి రుమటైడ్ ఆర్థరైటిస్కి. మెడిసిన్తో పాటు ఈ వాలుకా స్వేదం కానివ్వండి, ఇతర పంచకర్మ ట్రీట్మెంట్స్, వస్తి మెయిన్గా ఈ మెడికేటెడ్ ఎనిమా ట్రీట్మెంట్ అని చేస్తారు. అది 14 daysలో మీకు చేశారో లేదో చూసుకోవాల్సి ఉంటుందండి. ఆ ట్రీట్మెంట్ కూడా కంపల్సరీ చేయాల్సి ఉంటుంది, వాతాన్ని శరీరంలోంచి బయటికి పంపించేటట్టు. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ అఫ్కోర్స్ ప్రతి క్లినిక్కి డిఫర్ అవుతూ ఉంటాయండి. బట్ ఈ ట్రీట్మెంట్స్ లాంటివి ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఒక పేషెంట్ కనుక స్టార్ ఆయుర్వేదిక్ వస్తే అంటే కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తారా? పేషెంట్ బిఫోర్ ఆఫ్టర్ మొత్తం కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తారు? డెఫినెట్గా అండి. అసలు వాళ్ళకి ప్రాబ్లం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందువల్ల స్టార్ట్ అయింది, ఆ ప్రాబ్లం స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు ఏ పని చేయడం వల్ల, ఎలాంటి పరిణామాల వల్ల అది స్టార్ట్ అయింది, ఆక్యుపేషన్ కంప్లీట్గా అన్ని పరిగణలోకి తీసుకోవాలండి. యాక్సిడెంట్స్ ఏమైనా అయ్యాయా, ఫీవర్ ఏమైనా వచ్చిందా, ఇలాంటివన్నీ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎలా రావడం జరిగింది, వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పటివరకు ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చింది, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ ప్రజెంట్గా ఫుడ్ ఏం తీసుకుంటున్నారు, ప్రజెంట్ ఆక్యుపేషన్ ఏంటి, దాంట్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో ఇలాంటివన్నీ తీసుకుని మనం ట్రీట్మెంట్ చేస్తే ఏంటంటే అవన్నీ కూడా తోడవి, దాంట్లో కూడా వాళ్ళు జాగ్రత్త పాటిస్తే తొందరగా తగ్గించుకోవచ్చు. మీరు ఇందాక చెప్పారు ఇసుక మూట కట్టి పెట్టాలి అని, ఇవన్నీ కూడా అంటే చిన్న చిన్న టిప్సే, కానీ చేయడంలో కూడా టెక్నిక్ అన్నది ఇంపార్టెంట్ అండి. అది కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ థెరపిస్ట్ తోటే చేయించుకోవటము అండ్ అక్యురేట్గా ట్రీట్మెంట్ డ్యూరేషన్ కూడా అక్యురేట్గా ఉండాల్సి ఉంటుంది. ఓకే, స్టార్ ఆయుర్వేదిలో అలాంటివి ఇంకా ఏమేమి కేసెస్ ఒక మిరాకిల్ లాగా జరిగినవి ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా అండి. ఇప్పుడు క్రానిక్ షియాటికా ప్రాబ్లమ్స్ కానివ్వండి, లైక్ సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి, లేదా రుమటైడ్ ఆర్థరైటిస్, గౌట్ ఆర్థరైటిస్, ఇప్పుడు ఏళ్ళు వంకర పోవడం అని అంటే డెఫినెట్గా వాళ్ళకి ఎక్కడి వరకు అయితే అవి డిఫార్మిటీ అయ్యాయో అది మనం చేంజ్ చేయలేం. బట్ ఫర్దర్గా డిఫార్మిటీ కాకుండా మాత్రం 100% స్టాప్ చేయొచ్చు. ఓకే, పోస్ట్ థెరపీస్ ఎలాగా చూస్తారు మరి? ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాక కూడా యూ గివ్ ద కౌన్సిలింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఫుడ్, డైట్ చార్ట్ అన్నీ ఇస్తారా వాళ్ళకి? డెఫినెట్గా అండి. బికాజ్ ఏంటంటే థెరపీస్ అనేటివి మనం మెడిసిన్ వాడుతూ థెరపీస్ చేయిస్తాం. ఆఫ్టర్ థెరపీస్ కూడా ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ అయిపోయాక కూడా ఇంకా కొద్ది కాలం పాటు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. సో ఆ మెడిసిన్ వాడుతూ కూడా వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి వైల్ ద ట్రీట్మెంట్, ఆఫ్టర్ ద ట్రీట్మెంట్, అండ్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ మెడిసిన్ ఆపేసిన తర్వాత రికరెన్స్ కాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటి సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి TV9.